స్నాప్డీల్ ఇది ఒకానొక సమయంలో ఇండియాలోని పాపులర్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఒకటిగా ఉండేది. ఇంకా 6 సంవత్సరాల పాటు దేశంలోనే నెంబర్ 2 ఈ-కామర్స్ కంపెనీగా నిలబడింది. స్నాప్డీల్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దాని యొక్క వాల్యుయేషన్ $6.5 బిలియన్ గా ఉండేది. ఇంకా రతన్ టాటా, ఈబే, సాఫ్ట్ బ్యాంక్, నెక్సస్ లాంటి పెద్ద కంపెనీస్ మరియు గొప్ప ప్రముఖులు స్నాప్డీల్లో ఇన్వెస్టర్స్గా ఉండేవారు. అయితే 2016కి వచ్చేసరికి 25% మార్కెట్ షేర్ కలిగి ఉన్న స్నాప్డీల్ ఒకేసారి 4% కి పడిపోయింది. అలా 2017కి వచ్చేసరికి కంపెనీ బ్యాంక్రప్ట్ కి గురయ్యింది. $1 బిలియన్ వాల్యుయేషన్ కలిగి ఉన్న కంపెనీ అసలు ఎలా బ్యాంక్రప్ట్ కి గురయ్యింది? మార్కెట్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఉన్న కంపెనీ ఇవాళ ఇలా అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? వీటన్నిటి గురించి ఈ రోజుటి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. స్నాప్డీల్ యొక్క స్టోరీ 2010లో మొదలైంది. కునాల్ బహాల్ మరియు రోహిత్ బన్సాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కంపెనీని స్థాపించారు. అయితే అదే సమయంలో ఇండియాలో స్నాప్డీల్ కి ఉన్న ఒక టఫ్ కాంపిటీటర్ ఫ్లిప్కార్ట్. ఇవాళ ఫ్లిప్కార్ట్ యొక్క మార్కెట్ షేర్ 50% గా ఉంది. కానీ స్నాప్డీల్ యొక్క మార్కెట్ షేర్ కేవలం 4% మాత్రమే. స్నాప్డీల్ స్టార్టింగ్ ఇయర్స్ లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పటికీ రాను రాను కంపెనీ డౌన్ ఫాల్ అవ్వడం మరియు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయకపోవడం, స్నాప్డీల్ కస్టమర్స్ యొక్క లాయల్టీని కోల్పోవడం వంటివి జరిగాయి. అసలు ఇలా ఎందుకు జరిగాయో ఇప్పుడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్నాప్డీల్ వల్ల కస్టమర్స్ మరియు సెల్లర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. కస్టమర్ విషయానికి వస్తే స్నాప్డీల్ కస్టమర్ కి అనుకున్న సమయంలోపు ప్రొడక్ట్ డెలివరీ చేయడంలో ఫెయిల్ అయింది. ఇంకా ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ ఒకటైతే కస్టమర్ కి మరొక ప్రొడక్ట్ ఏదో రీచ్ అయ్యేది. ఇలాగే ఒకసారి చెన్నైకి చెందిన ఒక అమ్మాయి 12,000 పెట్టి ఒక ఫోన్ ఆర్డర్ చేస్తే ఆ అమ్మాయికి ఫోన్ కు బదులుగా బాక్స్ లో ఇటుక వచ్చింది. ఇంకా లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఒక వ్యక్తి టార్చ్ లైట్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ట్రిమ్మర్ రావడం జరిగింది. ఇలా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ నుంచి ఎన్నో కంప్లైంట్స్ రైజ్ అయ్యాయి. ఫేక్ ప్రొడక్ట్స్ రావటం, లేట్ డెలివరీస్ అవ్వటం, ఇంకా ఎలాంటి రిఫండ్స్ రాకపోవడంతో కస్టమర్స్ స్నాప్డీల్ ని ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని స్నాప్డీల్ మేనేజ్మెంట్ నోటీస్ చేయకపోవడం మరియు పార్సల్స్ ని ప్రాపర్ ప్రొసీజర్ లో చెక్ చేసి డెలివర్ చేయకపోవడంలో స్నాప్డీల్ ఫెయిల్ అయ్యింది. దీంతో ఇక స్నాప్డీల్ ప్లేస్ ని నెమ్మదిగా ఈ గ్యాప్ లో అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ కస్టమర్ నుండి మంచి ట్రస్ట్ ని పొంది స్నాప్డీల్ ని రీప్లేస్ చేశాయి. సెల్లర్స్ మరియు కస్టమర్స్ నుంచి స్నాప్డీల్ కి ఇలా ఒక నిరాశ మిగిలింది. ఇలా చూస్తూనే చాలా వరకు సెల్లర్స్ స్నాప్డీల్ ని వదిలి వేరే ఇతర ప్లాట్ఫామ్స్ వైపు మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఒకానొక సమయంలో ఇతర ప్లాట్ఫామ్స్ సెల్లర్స్ కి మనీ పే చేయడానికి కనీసం 21 రోజుల సమయం తీసుకుంటే స్నాప్డీల్ మాత్రం కేవలం 7 రోజుల్లోనే పే చేసేది. ఇంకా స్నాప్డీల్ మేనేజ్మెంట్ మరియు పాలసీస్ కూడా చాలా స్మూత్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండేవి. కానీ కొద్ది కాలం గడిచాక సమయంతో పాటు పరిస్థితులు కూడా చేంజ్ అవుతూ వచ్చాయి. ఆ తర్వాత స్నాప్డీల్ తెచ్చిన వరస్ట్ పాలసీస్ వల్ల కంపెనీ సర్వైవ్ అవ్వలేకపోయింది. అలా కస్టమర్స్ మరియు సెల్లర్స్ ట్రస్ట్ ని కోల్పోవలసి వచ్చింది. ఇంకా స్నాప్డీల్ యొక్క వేర్ హౌసెస్ లో ప్రొడక్ట్స్ నిలిచిపోవడంతో ఆ వేర్ హౌసెస్ రెంట్స్ కూడా కంపెనీపై మరింత ప్రెషర్ ని తెచ్చిపెట్టాయి. ఇంకా వేర్ హౌసెస్ నుండి రోజుకి కనీసం 5 ప్రొడక్ట్స్ అవుట్ అవడం కూడా జరగనటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా సెల్లర్స్ వేర్ హౌసెస్ లో వాళ్ళ ప్రొడక్ట్స్ ని పెట్టినప్పుడు అవి దొంగిలించడం కూడా జరుగుతూ ఉండేవి. దీనిపై సెల్లర్స్ స్నాప్డీల్ మేనేజ్మెంట్ కి మరియు సీఈఓస్ కి కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చేవారు కాదు. దీంతో సెల్లర్స్ కి లాస్ జరగడం మరియు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో మొత్తం సెల్లర్స్ స్నాప్డీల్ ని వదిలి అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ కి మూవ్ అయిపోయారు. ఇంకా స్నాప్డీల్ డౌన్ ఫాల్ అవ్వడానికి మరొక మేజర్ రీజన్ వచ్చేసి సెల్లర్స్ ఫీ చార్జ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఈ రీజన్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్నాప్డీల్ మరియు అమెజాన్ ని తీసుకుంటే, సపోజ్ స్నాప్డీల్ లో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ని అమ్మాలి అనుకుంటే ఆ సెల్లర్ దగ్గర ఒక 1000 రూపీస్ డివైస్ కి గాను 1 ఇయర్ కి 160 రూపీస్ ని సెల్లింగ్ కాస్ట్ గా చార్జ్ చేస్తుంది. అదే అమెజాన్ విషయానికి వస్తే సేమ్ అదే 1000 రూపీస్ అమౌంట్ ప్రొడక్ట్ కి కేవలం 60 రూపీస్ నే చార్జ్ చేస్తుంది. అంటే 10,000 రూపీస్ ప్రొడక్ట్ కి అమెజాన్ 400 రూపీస్ సెల్లింగ్ కాస్ట్ చార్జ్ చేస్తే స్నాప్డీల్ 1200 రూపీస్ ని సెల్లింగ్ కాస్ట్ గా చార్జ్ చేస్తుంది. ఇక్కడ అమెజాన్ కంటే స్నాప్డీల్ 3 రేట్లు ఎక్కువగా చార్జ్ చేస్తుంది. ఈ కారణం చేతే సెల్లర్స్ కూడా స్నాప్డీల్ ని ప్రిఫర్ చేయడం మానేశారు. సెల్లర్స్ వాళ్ళ ప్రొడక్ట్ ని స్నాప్డీల్ లో సెల్ చేయడం కంటే ఎక్కువగా ఆర్డర్ ప్రాసెసింగ్ మరియు టెక్నికల్ ఇష్యూస్ పైనే ఫోకస్ చేయాల్సి వచ్చేది. ఇలా వాళ్ళ బిజినెస్ పై ఫోకస్ చేసే స్కోపే ఉండేది కాదు. స్నాప్డీల్ దగ్గర ఎలాంటి ప్రాసెస్ ఉండేది అంటే, ఇక్కడ డైరెక్ట్ సెల్లర్ కి మరియు కస్టమర్ కి మధ్య ఎలాంటి కాంటాక్ట్ ఉండేది కాదు. సపోజ్ కస్టమర్ ఏదైనా ఎంక్వైరీ లేదా కంప్లైంట్ రైజ్ చేయాలి అనుకుంటే అది స్నాప్డీల్ మేనేజ్మెంట్ తీసుకొని ఆ తర్వాత కస్టమర్ కేర్ సెంటర్ కి తెలియజేశాక ఆ తర్వాతి రోజు సెల్లర్ కి ఆ మెసేజ్ ని రిపోర్ట్ చేస్తారు. వీళ్ళ రిప్లైని మళ్ళీ ఆ తర్వాత కస్టమర్ కి తెలియజేస్తారు. ఈ గ్యాప్ లో కస్టమర్ కి వచ్చే ఫ్రస్ట్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఇలా స్నాప్డీల్ యొక్క ఆపరేషనల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇలా స్నాప్డీల్ యొక్క సెల్లర్ సపోర్ట్ సిస్టమ్
సిస్టమ్ చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ పై ఫోకస్ చేయకుండా స్నాప్డీల్ అడ్వర్టైజ్మెంట్స్ పై ఫోకస్ చేసి కావాల్సిన దానికన్నా ఎక్కువ లోన్స్ తీసుకోవడంతో స్నాప్డీల్ ఫెయిల్ అవ్వడానికి ఇది మరో రీజన్ గా మారింది. ఇంకా స్నాప్డీల్ ఇన్నోవేషన్ మరియు న్యూ ప్రొడక్ట్స్ తేవడంలో కూడా ఫెయిల్ అయింది. అలాగే స్నాప్డీల్ కి ఎలాంటి పర్టికులర్ ఐడెంటిటీ ఉండేది కాదు. ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ మెయిన్లీ ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ పై ఫోకస్ చేసేది. అలాగే అమెజాన్ ప్రైమ్ అండ్ ప్యాంట్రీ పై ఫోకస్ చేసేది. కానీ స్నాప్డీల్ కి మాత్రం ఎలాంటి స్పెషల్ ఐడెంటిటీ ఉండేది కాదు. స్నాప్డీల్ యొక్క మొత్తం ఫోకస్ డిస్కౌంట్స్ ఇవ్వడం పైనే ఉండేది. ఇలా స్నాప్డీల్ కస్టమర్ కి మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో మరియు లాయల్ కస్టమర్ బేస్ పొందడంలో ఫెయిల్ అయ్యింది. ఒకవైపు స్నాప్డీల్ కంపెనీలోని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉండటం, మరోవైపు ఇన్వెస్టర్స్ లేకపోవడంతో ఇక కొత్త స్టార్టప్స్ ని స్నాప్డీల్ అక్వైర్ చేసుకోవడం మొదలు పెట్టింది. స్నాప్డీల్ 14 అక్విజిషన్స్ మరియు 5 ఇన్వెస్ట్మెంట్స్ కోసం $6 million ని స్పెండ్ చేసింది. ఇంకా స్నాప్డీల్ అక్వైర్ చేసుకున్న స్టార్టప్స్ వచ్చేసి ఫ్రీచార్జ్, షాపో, రెడ్యూస్ డాటా, గ్రాబ్ అండ్ యూనిక్ కామర్స్, ఇలా ఇంకా మరికొన్ని స్టార్టప్స్ ని అక్వైర్ చేసుకుంది. అయితే వీటిలో ఏ ఒక్క స్టార్టప్ ని కూడా స్నాప్డీల్ సక్సెస్ఫుల్ గా రన్ చేయలేదు. స్నాప్డీల్ ఇంతలా ఫెయిల్ అవడానికి మరొక మేజర్ రీజన్ వచ్చేసి లీడర్షిప్. కంపెనీకి సంబంధించిన ఎలాంటి డెసిజన్స్ నైనా సీఈఓసే తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సీనియర్ మేనేజ్మెంట్ కి దీనిపై హక్కు ఉండదు. కాబట్టి ఇక్కడ క్లియర్ గా స్నాప్డీల్ సీఈఓస్ అయిన కునాల్ బహాల్ మరియు రోహిత్ బన్సాల్ తీసుకున్న బ్యాడ్ పాలసీస్ వల్లే ఈ డౌన్ఫాల్ అయ్యిందని ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది. వీళ్ళు తీసుకున్న బ్యాడ్ పాలసీస్ వల్ల కంపెనీలోని ఎంప్లాయీస్ మరియు సెల్లర్స్ చాలా వరకు రిజైన్ చేసి వేరే చోటికి మూవ్ అయిపోయారు. స్నాప్డీల్ యొక్క గ్రోత్ ఫేజ్ లో ఇన్వెస్టర్స్ కి మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత స్నాప్డీల్ తీసుకున్న డెసిజన్స్, అక్విజిషన్స్, వేర్ హౌసెస్ వల్ల, అలాగే ఐఐటి, ఐఐఎం ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవడంలో అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ చేసి చాలా వరకు డబ్బుల్ని లాస్ అయ్యింది. ఇంకా ఎలాంటి లాసెస్ వచ్చినా, ప్రాఫిట్స్ వచ్చినా కంపెనీ సీఈఓస్ మాత్రం 45 crore రూపీస్ ని శాలరీగా తీసుకునేవారు, కంపెనీపై స్పెండ్ చేయడాన్ని పక్కన పెట్టి. ఇంతేకాక స్నాప్డీల్ ది బ్రాండింగ్ అండ్ దివాళీ సేల్ కోసం 2,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టింది. దీని తర్వాత లాసెస్ రావడంతో సాఫ్ట్ బ్యాంక్ ఓనర్ అయిన నికేష్ అరోరా కంపెనీ నుండి రిజైన్ చేశాడు. దీంతో స్నాప్డీల్ ఒక పెద్ద ఫండ్ రైజర్ ని కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క సంవత్సరంలో కంపెనీ ఆపరేషనల్ కాస్ట్ ని ఎఫెక్ట్ చేయలేకపోయింది. దీంతో సీఈఓస్ ఇద్దరు స్నాప్డీల్ 50% లాసెస్ లోకి వెళ్లడంతో కంపెనీని ఫ్లిప్కార్ట్ మరియు పేటిఎం కి అమ్మేద్దామని చూశారు. కానీ స్నాప్డీల్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎన్నో ఆరోపణలు చేశారు. ఇలా స్నాప్డీల్ ₹1 సంపాదించడానికి ₹2 ఇన్వెస్ట్ చేసింది. దీంతో వీళ్ళ లాసెస్ 4 రెట్లు పెరిగిపోయాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో స్నాప్డీల్ యొక్క లాసెస్ ₹125.4 కోట్ల. అలాగే 2022కి వచ్చేసరికి ₹540 కోట్లకు పెరిగిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే కంపెనీ మళ్ళీ ప్రాఫిట్స్ లోకి రాగలుగుతుందా అని. దీనికి ఆన్సర్ డెఫినెట్లీ రాగలుగుతుంది. అది ఎలా అంటే ఇంత ముందు చేసిన వరస్ట్ మిస్టేక్స్ ని పక్కన పెట్టి న్యూ స్ట్రాటజీస్ తో సర్వైవ్ అవుతూ మొదటగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ పై ఫోకస్ పెట్టి ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసి కాస్ట్ రెడ్యూస్ చేసి సప్లై చైన్ మరియు లాజిస్టిక్స్ పై ఫోకస్ పెడితే, అలాగే వెబ్సైట్ ని యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేస్తూ ఇలాంటి చిన్న మార్పులు చేసుకుంటే స్నాప్డీల్ తప్పకుండా మళ్ళీ సక్సెస్ చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ స్నాప్డీల్ కేస్ స్టడీ నుండి మీరు నేర్చుకున్న ఒక్క విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.